ఏపీ నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనారాయణ నరహరిశెట్టి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ రాజధాని విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు. విజయవాడ గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే చాలంటూ వెల్లడి. విధ్వంసంలో కొడుకు సర్కారు హిట్, పాలనలో అట్టర్ ఫ్లాప్. తీవ్ర విమర్శలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. గురజలో భారీ భూ కుంభకోణంపై స్పందించిన అధికారులు. 150 మందికి నోటీసులు, చర్యలకు రంగం సిద్ధం. ఉప్పడ తీరంలో తప్పిన ప్రమాదం, దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తుండగా వర్మపై పడిన రాకాసి అలలు. ఇక డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లాలో పంగులూరు మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. బుధవాడ గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని స్టూడెంట్స్కు ఉచితంగా 210 సైకిళ్లు పంపిణీ చేశారు. త్వరలోనే నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సైకిళ్లు ఇస్తామన్నారు. ఇక P4 కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు అభివృద్ధి కృషి చేస్తారని తెలిపారు. లోకేష్ గారు యూనిఫాము, మంచి యూనిఫాము, పిల్లల టయానికి బుక్స్ ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మనకైతే ఈ సైకిల్ అన్ని కూడా మనకి CSR ఫండ్ అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీ మెగా వాళ్ళని మోర్ ఫౌండేషన్ వాళ్ళు ఇద్దరు కలిసి మనం అడిగితే మనకు హెల్ప్ చేశారు. దాదాపు ఇప్పటికి ఒక 11 స్కూల్కి దాదాపు ఇచ్చాము. మన కాన్స్టిట్యూన్సీ లో ఉన్న 6వ తరగతి, 7వ తరగతి, 8, 9, 10 ఉన్న గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం చేస్తున్నాం. మన మధ్య మనం ఏ ఊర్లో, మన మండలంలో ఏ ఊరు ఇచ్చాం, పొంగులూరు ఇచ్చాము. ఇప్పుడు మీ గ్రామం ఇస్తున్నాము. తొందరలోనే మళ్ళీ ఇక్కడ కూడా రెడీ చేసాం. మన కొండమూరు కూడా రెడీ చేసాం. డిసెంబర్ జనవరి లోపల అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలందరికీ 6th నుంచి 10th దాకా పిల్లలందరూ కూడా ఈ సైకిల్ అందజేస్తాం. ప్రభుత్వం చేసేది కాకుండా కొంత మేరకు బయట ఉన్న ఇండస్ట్రియలిస్టులు కానీ, వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పర్యటించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రాధాన్యతపై ఆయన మాట్లాడారు. గతంలో ఆస్తిలో సగభాగం, వరకట్న నిషేధం వంటి పలు పథకాలు అమలు చేశారన్నారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతోనే నర్సీపట్నం అన్ని రంగాల్లో అభివృద్ధికి పునాదులు పడ్డాయన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సైతం మహిళా ప్రాధాన్యతతో ఫ్రీ బస్సు, రేషన్ స్మార్ట్ కార్డులు అందిస్తున్నామన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మండలం పశ్చిమ రత్నవేణి గారు ఎన్టీ రామారావు గారు 1983లో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇప్పుడు 42 సంవత్సరాలు అయిపోయింది. 42 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే చేసింది అతనే, ఎన్టీ రామారావు గారే. అసలు ఈ రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే. పూర్వం రేషన్ షాపులు లేవు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే 2 రూపాయలకి కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊర్లో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మొత్తం రాష్ట్రం అంతా తెల్ల బియ్యం ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు. అప్పటి నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది. ఈ స్మార్ట్ కార్డు అని ఇలాంటి కార్డులు తయారు చేసినప్పుడు మళ్ళీ ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు, లేదా మీతో క్యారీ చేసి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. దీంట్లో వివరాలు కూడా ఉంటాయి. మిగతా వివరాలు అంటే ఇప్పుడు ఈ కార్డులు రాష్ట్రంలో అందరికీ. పోలవరం నియోజకవర్గంలో 2,000 కోట్లతో నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఏలూరు జిల్లా కలెక్టరేట్లో నేవీ అధికారులతో సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం జీలుగుమిల్లి ప్రాంతంలో స్థల పరిశీలన చేశామన్నారు ఎంపీ. ఇక ప్రాజెక్టు పురోగతిపై నౌకాదళ అధికారులను ఎంపీ ఆరా తీశారు. ఈ ప్రాంతంలో 3 గ్రామాల పరిధిలో 1,166 ఎకరాలు గుర్తించి భూసేకరణ చేస్తున్నామని, త్వరలోనే అన్ని పనులు మొదలు పెడతామని నేవీ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు. ప్రాజెక్టు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాము. పోయినసారి ఎమ్మెల్యే గారితో ఒక 6 నెలలు వెనకాల మాట్లాడినప్పుడు, అలాగే అక్కడ ఉండే మండల పార్టీ ప్రెసిడెంట్తో, అలాగే మా ఇన్ఛార్జ్ వర్గంతో అందరితో మాట్లాడినాక ఈ ప్రాజెక్టు వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్దామని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్టు వల్ల మన
పోలవరం కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 2,500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అలాగే ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ కూడా అక్కడ లోకల్ ఉండే మండలంలో కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా ఒక సర్వే చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ప్రకారం మనము ఎన్నెన్ని ఉద్యోగాలు వేయగలుగుతాం అనేది ఒక క్లారిటీ ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఆ సర్వే చేసినాక డిఫెన్స్ అధికారులతో కలెక్టర్ గారు కూడా మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంది. క్లియర్గా ఎన్ని ఉద్యోగాలు ఎన్ని రకాల ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం అనేది కరెక్ట్గా ఫిగర్స్ కూడా ఇస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై మాట మార్చిన సజ్జల మడం తిప్పారు. రాజధాని ఏర్పాటుకు విజయవాడ గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు సజ్జల. మచిలీపట్నం వరకు మెగా సిటీ అవుతుందని పేర్కొన్నారు. అమరావతిలో ఉన్న భవనాలు చాలు, కొత్తవి అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపై భారం మోపొద్దని చెప్పారు. వైసీపీ హయాంలో అమరావతిని తీసేస్తామని తాము చెప్పలేదని చెప్పుకొచ్చారు. 3 రాజధానులను తప్పుడు ప్రచారం చేశారంటూ మాట మార్చేశారు సజ్జల. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాత్రమే చెప్పామని ఆయన అన్నారు. సుపరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు అనుకున్నామని సజ్జల వివరించారు. ఇట్స్ వెరీ మచ్ దేర్. ఇప్పటికీ సెక్రటరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. సో దాని మీద ఆ ఏరియాలో ఉన్న ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడికైనా విజయవాడ గుంటూరు మధ్యకి వచ్చేస్తే శాశ్వతంగా దానికి పరిష్కారం ఏర్పడుతుంది. ఇంకోరికి మళ్ళీ వచ్చిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు కానీ ఇంకోరికైనా రాదు. అంటే ఈ ప్రొహిబిటివ్ కాస్ట్ లేకపోతే, స్కాములు లేకపోతే, రియల్ ఎస్టేట్ స్కామ్ లాగా తయారు కాకపోతే, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే అసలు ఈ ఆలోచనే రాదు. వచ్చినప్పుడు అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని చేయాలనే దానికి నెక్స్ట్ స్టెప్ వీళ్ళు. సో ఇప్పటికైనా ఆయనకు ఏదైనా కొంత ఇది పనిచేస్తే తన జోబులు ఎట్లా నింపుకోవాలో, తన కోటరీల జోబులను ఎట్లా నింపాలో కాకుండా దానికి సొల్యూషన్ చూపాలంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది తన చేతిలో, 3-4 ఏళ్ళు. ఈ కెన్ కంప్లీట్ ఇట్. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసానికి గురి చేయడంలో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయిందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ధ్వజమెత్తారు. అనంతపురంలో ఈ నెల 10న జరిగిన కూటమి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళలను బెదిరించి ఆర్టీసీ బస్సులో రప్పించారని ఆరోపించారు. అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ సూపర్ హిట్ అనడంలో ఏమాత్రం సబబు కాదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం అమలవుతుందని ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పడమే చంద్రబాబు నైజమని అంజాద్ బాషా చెప్పుకొచ్చారు. ఈ నెల ఈ కూటమి ప్రభుత్వం అనంతపురంలో ఒక విజయోత్సవ సభను నిర్వహించడం జరిగింది. మరి ఆ విజయోత్సవ సభ పేరు కూడా సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో ఎంతో ఘనంగా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతం నుండే డ్వాక్రా మహిళలను బలవంతంగా భయపెట్టి వాళ్ళందరినీ కూడా తరలించి మరి ఆ సభ సూపర్ హిట్ అయిందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మేమైతే ఒక ఫ్లాప్ సినిమాని సక్సెస్ మీట్ అనే పేరుతో విజయోత్సవాలు ఏ రకంగా సినిమా రంగంలో చేసుకుంటారో మరి అదే రకంగా ఏదైతే ఈ సూపర్ 6 సూపర్ హిట్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మరి 16 నెలల్లో ఈ ప్రభుత్వం పెద్దలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినందుకు మరి ఈ సూపర్ హిట్ సభలు, విజయోత్సవ సభలు నిర్వహించుకున్నారా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఏడాది కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో ఎప్పుడూ జరగని సంఘటనలు జరిగాయన్నారు జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. మంత్రుల దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేవాలయాలకు చెందిన 40 ఎకరాల భూమిని కబ్జా చేశారని, తమ హయాంలో ఎంతోమంది గొప్పవారు మంత్రులు, ఎంపీలుగా పనిచేశారు, కానీ
దేవాలయాల భూములు దోచుకోలేదన్నారు. విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని చిన్ని తాను ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మట్టి, కాంట్రాక్టులు, భూములు అన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఒక సంవత్సరంన్నర కాలంలో గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి, ఏ రోజు కూడా మేము విన్నటువంటి సంఘటనలు కానివ్వండి, లేకపోతే కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. గత వారం రోజులుగా మీరు అందరు కూడా చూస్తూనే ఉంటారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, మచిలీపట్నానికి సంబంధించిన, గొరుగుపేటకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భూములు దాదాపుగా 40 ఎకరాలు గొల్లపూడి ప్రాంతంలో ఉంది. అంటే ఈ పార్లమెంట్ లో ఎంతో గొప్ప వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. ఉపేంద్ర గారు కానివ్వండి, విద్య గారు కానివ్వండి, వడ్డే సోమేశ్వరరావు గారు కానివ్వండి, రాజగోపాల్ గారు కానివ్వండి, తర్వాత కేశినేని నాని గారు కానివ్వండి, ఇంకా చాలా మంది పెద్దలు. కానీ ఏ రోజు కూడా దేవాదాయ భూముల మీద కానివ్వండి, ప్రభుత్వ భూముల మీద కానివ్వండి, లేకపోతే డబ్బులు సంపాదించుకున్నాం, పదవిని అర్థం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాం అని చెప్పని ఏ ఒక ఎంపీ గారు ఆలోచించడం. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ రెవెన్యూ హాల్లో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ హాజరయ్యారు. రాష్ట్రంలో మహిళలను మహాశక్తిగా మార్చేందుకు ప్రతి ఇంటా ఒక మహిళ పారిశ్రామికవేత్తను తయారు చేసేందుకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి సర్కార్ అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమం అమలు చేస్తుందని బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక కూడా ఎన్ని ఇబ్బందులైనా మనం చదివించిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సందర్భంలో ఈ సాధన మాట్లాడుతూ చాలా మంది చెప్పారు. ఈ డ్వాక్రా సంఘటనవి భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కానీ డ్వాక్రా సంఘానికి ఒక దశ దిశ ఈ దేశంలో తూర్పు ఎవరైనా ఉన్నాయో కోనసీమ జిల్లాలో కూటమి హయాంలో పల్లెల్లో ప్రగతి వెలుగు నింపుతుంది. 1,42,000తో సీసీ రోడ్డుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో పల్లెల్లో కనీస అవసరాలైన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కూడా జరగలేదన్నారు. శుక్రవారం రావులపాలెం మండలంలోని రావులపాడు, లక్ష్మీ పోలవరం గ్రామాల్లో ఆయన నూతనంగా నిర్మించిన పలు సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పల్నాడు జిల్లా గురజాల్లో జరిగిన భారీ భూ కుంభకోణంపై అధికారులు స్పందించారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే 150 మందికి నోటీసులు జారీ చేశామని, అవినీతి అధికారులపైన చర్యలకు రంగం సిద్ధం చేశారు.
చట్టసభల్లో బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా బీసీ సంఘ చీఫ్ ఆర్నేపల్లి తిరుపతిరావు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ వద్ద బీసీలకు సంబంధించిన 5 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు తిరుపతిరావు. రానున్న పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీల శంకర్రావు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో బీసీల యొక్క డిమాండ్ల కొరకు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి వెట్రి సెల్వి గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. బీసీల యొక్క డిమాండ్లను పరిష్కరించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రతి ఒక్కరూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క విజ్ఞాపనను కలెక్టర్ గారు తెలియజేయాలని మేము వారికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము. కాబట్టి బీసీలు అణగారిన వర్గాల నుంచి 139 కులాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ పేదరికంలో అట్టడుగు వర్గాల్లో మునిగిపోతూ తేలుతున్నటువంటి ఈ క్రమంలో వారిని పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉన్నది. కాబట్టి వారికి రక్షణ చట్టం కల్పించాలి. అలాగే స్థానిక సంస్థల్లో కానీ లేదా కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ వాళ్ళకి 34% రిజర్వేషన్లు కల్పించాలని ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాలకు న్యాయం జరిగే వరకు మా రాష్ట్ర అధ్యక్షులు కేసీల శంకర్రావు గారి నేతృత్వంలో మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడైన నేను, నా పేరు ఆర్నేపల్లి తిరుపతిరావు. ఈరోజు ఏపీ మంత్రి లోకేష్ చొరవతో నేపాల్ నుంచి సురక్షితంగా స్వస్థలాలకు వచ్చామని కడప, అనంతపురం వాసులు కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల పాటు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడిపిన తమకు లోకేష్ పునర్జన్మనిచ్చారని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లోకేష్ వీడియో కాల్ చేసి భరోసా ఇవ్వడంతో ధైర్యంగా ఉన్నామన్నారు. తమను ప్రత్యేక విమానం ద్వారా క్షేమంగా స్వదేశానికి చేర్చిన లోకేష్కు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. ఒకటో తారీఖు వెళ్ళామండి, మధ్యాహ్నం వెళ్ళాము. 1వ తారీఖు ప్రయోగరాజ్లో దిగినాము. 3వ తారీఖు అక్కడ స్నానాలు అవి చేసుకొని తర్వాత అయోధ్య, నైమిషారణ్యము అవన్నీ చూసుకొని పోఖ్రాకి వెళ్ళాము. పోఖ్రాలో ఒక నైట్ హాల్ట్ చేసాము. అక్కడి నుంచి ముక్తినాథ్ అవన్నీ చూసుకొని తర్వాత పోఖ్రాకి వచ్చి పోఖ్రా నుంచి కాట్మాండ్ వచ్చినాము. కాట్మాండ్ వస్తే కాట్మాండ్లో ఇవన్నీ జరిగినాయి. జరిగిన సంఘటనల్లో మాకు చాలా వస్తామా రామా అనే బాధతో మేము ఉన్నాము. ఆ విషయంలో విజయమ్మ గారు మాకు లోకేష్ సార్తో వీళ్ళందరితో మాట్లాడి, కమిషనర్ సార్ అయితే మీ ప్రతి ఒక్కరూ ముందు జరుగుతాంటాయి అన్నారు కానీ మేము ముందు రోజు మాకు సెల్లులో పని చేయలేదు. అవన్నీ మాకు రావు, వాట్సాప్లో అవన్నీ పని చేయవు కాబట్టి మాకు విషయం తెలియలేదు. వాడికి పోయిన తర్వాత తెలిసింది ఇట్లా గలాటలని కర్ఫ్యూ అని చెప్పని. మేము మా ప్రకారం మేము 5 గంటలకు స్నానాలు చేయించి గుడికి పోయి మేము 10 గంటలకంతా రూములకు వచ్చేసాం. రూములకు వచ్చిన తర్వాత కర్ఫ్యూ బయటికి రావద్దని చెప్పారు. రాకుండా అక్కడే ఉన్నాం. నైట్ 10 గంటలకు వచ్చి బస్సులోకి వస్తే బస్సులో వచ్చి బస్సును అటాక్ చేసి వాళ్ళు రాళ్ళు విసరడం చేయడము చేశారు. మేము ఎవరికి 55 మంది బస్సులో ఉంటే ఎవరికి అంత చిన్న గిచ్చు కూడా లేకుండా రాళ్ళు పడినా కూడా డ్రైవర్ సేఫ్ చేసి మమ్మల్ని హోటల్కి తీసుకుపోయి అక్కడ దించేశారు. పొద్దున్నే మళ్ళీ లగేజీ అవంతా తీసుకొచ్చి 6 గంటలకు. చట్టసభలో బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా బీసీ సంఘ అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతిరావు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీలకు సంబంధించి 5 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు సమర్పించినట్లుగా తెలిపారు. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రానున్న పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలిపారు. బీసీల కులగణన చేయాలి. బీసీల కులగణన వెంటనే. బీసీల కులగణన వెంటనే. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.
సంఘాల ఐక్యత బీసీ సంఘాల ఐక్యత బీసీ సంఘాల ఐక్యత జై బీసీ జై ప్రకాశం జిల్లా మార్కాపురంలో డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఓ ప్రైవేట్ కాలేజీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 3-5వ సెమిస్టర్ ఫీజుతో పాటుగా పరీక్ష ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్కాలర్షిప్ తీసుకుని కూడా ఫీజు అడుగుతున్నారని విద్యార్థులు వాపోయారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు. వెంటనే స్పందించిన అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో నిరసన విరమించారు విద్యార్థులు. రవాణా గుట్టురట్లు చేశారు పోలీసులు. పలాస్ నుండి సత్రాంగెంచకు ట్రైన్ ద్వారా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్ వాసులుగా గుర్తించారు. ఇక లగేజీ బ్యాగుల్లో ఉన్న 40 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ప్రభుత్వం గాంజాయి రవాణాను నిర్మూలించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చర్యలు చేపడుతున్నందున వాటిలో భాగంగా రైలు మార్గం ద్వారా ఒడిశా రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గాంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నందున ఆర్పిఎఫ్ వారి సమన్వయంతో అన్ని రైల్వే స్టేషన్స్ లో కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం అయింది. ఆ ప్రత్యేకమైన నిఘాలో భాగంగా ఈ రోజు ఉదయం పలాస ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో సిబ్బంది పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక 2 వ్యక్తులు గంజాయిని తీసుకొని రవాణా చేయడానికి రైలు మార్గం ద్వారా రవాణా చేయడానికి పలాస రైల్వే స్టేషన్ కు వస్తుండగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దగ్గర వారిని అనుమానించి పట్టుకోవడం జరిగింది. వారిని విచారిస్తే తెలిసిందేమనగా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అతని పేరు సజాద్ అన్సారీ, అతని భార్య పేరు జూలీ పర్వీన్. వీళ్ళిద్దరూ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా అతనికి తెలిసిన మహమ్మద్ సోను, ఈయన వీళ్ళకి తెలిసిన వ్యక్తి, ఈయన కోల్కతాలో ఉంటాడు. ఆయన గాంజా వ్యాపారం